మనం బాగా ప్రేమించిన వాళ్ళకి మనం ఎప్పుడు కొత్తగానే కనిపిస్తాం. మనకు కూడా అలాగే కనిపిస్తుంది. మనం బాగా ప్రేమించిన వాళ్ళు, మనల్ని బాగా ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు కలిసినా ఒక కొత్తదనమే అనిపిస్తుంది అనమాట. అంటే బోరింగ్ ఉండదు. ఓ చాటింగ్ లో గానీ, కాల్స్ లో గానీ, మనిషి కలిసినప్పుడు కానీ అలా అంటే అలా ఉండాలి, కనిపించాలి ప్రతిసారి కొత్తదనం అంటే అసలు ఫస్ట్ ఏం చేయాలి? అలా కొత్తగా కనిపించాలి అంటే మనం డే 1 మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది. మన డే 1 అంటే లవ్లో ఉన్నప్పుడు మనము ఆ వెయిటింగ్ కానీ, అబ్బాయి గురించి ఎదురు చూపులు కానీ, మనం తయారయ్యే విధానం కానీ, అబ్బాయికి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఇవి డే 1 మనకి ఎలా ఉన్నాదో ఆ ప్రేమలో కంటిన్యూషన్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా మనం అలాగే చూపిస్తే అట్నుంచి కూడా అలాగే చూపిస్తారు. మనం ప్రేమలో ఫస్ట్లో అందంగా నీట్గా చక్కగా తయారయ్యి అట్రాక్షన్ అంటే అతని దృష్టి ఎటువైపు వెళ్ళకూడదు, మన వైపే ఉండాలనేది సాయశక్తిలో చేస్తాం. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ అనేది ఓల్డ్ అవుతా ఉందో వీడే కదా అని మనం లైట్ తీసుకొని మామూలు నార్మల్గానే ఉన్నాం అనుకో, అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం చూసే కళ్ళతో కూడా ఉంటుంది. అంటే అవతల వ్యక్తి మన మీద చూపించే ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కేరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు ఒకేలా ఉందనుకో మనకి ఇంకా మైండ్ ఎక్కడికి డైవర్షన్ అనేది అవ్వదు. ఆ ప్రేమ అనేది ఎప్పుడు డే 1 ఎలా ఉందో అలాగే ఉంటుంది. నువ్వు ఫస్ట్లో చక్కగా నీట్గా తయారయ్యి కొంచెం రిలేషన్ పాతబడిన తర్వాత పిచ్చి నైటీలు వేసుకుని, పిచ్చి జుట్లు వేసుకొని, అందం సందం లేకుండా జిడ్డు కారుకుంటూ ఉంటే వీడు ఈ అబ్బాయి అయినా కొత్తదనం కోసం వెతుక్కుంటారు. అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. ఇన్ని సైడ్ ట్రాక్స్ ఎందుకు నడుస్తున్నాయి? మెయిన్ ఇది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. అమ్మాయి అనే కాదు, అబ్బాయి కూడా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ అమ్మాయితో ఎలా ఉన్నాడో అలానే ఉంటే అమ్మాయి వదలదు కదా, నీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు కూడా జిడ్డు కాల్చుకొని నువ్వు ఎంతసేపు, అందుకే అమ్మాయిలు అంటారు చూసావు, ఎంతసేపు ఎక్కడ చూసినా అమ్మాయినే నీట్ గా రెడీ కావాలి, అమ్మాయే చెత్త నైటి అని అంటారే కానీ అబ్బాయిల గురించి ఎవరు చెప్పడు. ఆడు కూడా నీట్ ఉంటే కదా ఇక్కడ అమ్మాయికి ఆ ఫీల్ వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే రిలేషన్ లో ఒకళ్ళే కాదు, ఇద్దరు సమానంగానే ఉండాలి. ఇప్పుడు చూడు, కొన్ని జంటలను చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటది. వాళ్ళు చక్కగా తయారవుతారు, ఎంత ముసలోళ్ళైనా సరే చక్కగా తయారవుతారు, రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. ఏదైనా ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ డ్రెస్లు వేసుకుంటారు, డాన్సులు చేస్తారు. అంటే వాళ్ళకి డే 1 ఏం ఫీలింగ్ ఉందో అప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. అలా మన ప్రవర్తన అనేది ఉండాలి. సో మనసు నిండా ఏంటంటే అబ్బాయి మనసులో ఆ అమ్మాయే ఓ ప్రింట్ ముద్ర వేసి పడి ఉంటుంది, అమ్మాయి మనసులో ఆ అబ్బాయి ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఇంకా అవతల చూడడము, కోరుకోవడం అనేది ఏది ఉండనప్పుడు ఇంట్రెస్ట్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ప్రేమలో ఉన్నప్పుడైనా సరే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొత్తదనాన్ని చూపించాలనుకుంటారు. అంటే ఇప్పుడు అబ్బాయి బర్త్డే అయింది, వాడికి తెలియకుండానే మంచిగా వీళ్ళు తయారవడమే కాదు, ఏదో ఒక మంచి సర్ప్రైజ్ అనమాట, ఒక గిఫ్ట్ కానీ ఏదన్నా ఒక కేక్ కటింగ్కి ఎక్కడైనా ప్లాన్ చేయడం కానీ, తెలియకుండానే వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి పిలవడం కానీ. అంటే ఈ అబ్బాయి ఇంకా లైఫ్లో మర్చిపోడు ఆ సిచ్యువేషన్ని. ఒక మ్యారేజ్ డే అయినా, లేకపోతే మనం ఫస్ట్ కలుసుకున్న డేట్ అయినా, ఇలాగా కొన్ని మెమరీస్ అనేవి వాళ్ళకి ఇంకా ఈ లైఫ్లో గుర్తుండిపోయేలాగా చేస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అలా చేస్తూ ఉంటే ఎప్పుడు లైఫ్ అనేది కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అంటే అప్పుడు మనకి ఎంత వయసు వచ్చినా సరే అది ఓల్డ్ అయిపోయామన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు లవ్లో ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో ఈ లైఫ్లో కూడా అదే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. అలాంటి పనులు చేస్తూ ఉంటాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇష్టమైన ఫుడ్ వండి పెట్టడం, తన ఇష్టాలు తెలుసుకుంటూ మసులుకోవడం, ఇద్దరు అలాగే ఉండాలి. అంటే గివ్ అండ్ టేకే కదా. ఏదైనా మనం చేసామంటే ఖచ్చితంగా అబ్బాయి, మనం చేసామంటే అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. అందుకే అంటారు కదా, ఇంతసేపు అమ్మాయిలు నైట్ల గురించి మాట్లాడతారు కానీ అబ్బాయిని మాత్రం ఆ లుంగీలు షార్ట్లే బనీను ఎక్కడి నుంచి అమ్మాయికి వస్తుంది పాపం ఇంట్రెస్ట్, వాటితో కలవాలి, మాట్లాడాలి. అయితే మెయింటెనెన్స్ నిజంగా. ఎప్పుడు ఫస్ట్ లో నువ్వు పర్ఫ్యూమ్ ఎట్లా కట్టుకొని టిప్ టాప్ గా వెళ్ళి అమ్మాయిని ఫిదా నువ్వు చేసిందే నీ డ్రెస్సింగ్ సెన్స్ తో. నీకు ఇంకా అమ్మాయి పడిన తర్వాత ఇంకా అవసరం లేదు. చూడు, ఏ రిలేషన్ లోనైనా ఇప్పుడు
ఒక 40-45 మ్యాక్సిమం ఒక మ్యారేజ్ లైఫ్ కానీ లవ్వర్స్ కానీ ఏదైనా సరే ఫిజికల్ నీడ్ అది ఇంపార్టెన్స్ అనేది ఒక 40-45 తర్వాత ఏమి ఉండదు. ఆ 45 తర్వాత ఉన్నదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయత అనురాగాలు ఇవే తప్ప మన మెమరీస్ని తలుచుకుంటూ బాధ్యతల్ని పిల్లల్ని పెంచుకోవడం ఇవే ఉంటుంది తప్ప ఆ ఫిజికల్ అట్రాక్షన్ అనేది నీకు ఎంతవరకు ఉంటుంది? మ్యాక్సిమం 40 years 45 years. దాని తర్వాత ఉండేది ఆ ప్రేమని మెమరీస్ అంతే కదా. ఏ మనిషికైనా మనం రియాలిటీలో బతికితే అంతే. ఎంత రంబల్ల తయారవని ఎంత చేయని 50 తర్వాత ఏమీ ఉండదు రియల్గా చెప్పుకోవాలనుకుంటే. ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఒక ప్రేమ అంటే అదేంటి మనసుకు సంబంధించింది, అంతేగాని ఇద్దరి మనసులు ఒకే సోల్ అన్నట్టు ఉండాలి. అంతేగాని ఫిజికల్ నీడ్ ఉన్నంత కాలమే నువ్వు నాకు రంబవి నువ్వు నాకు హీరోవి కాదు కదా. ఆఫ్టర్ 40-45 years తర్వాత కూడా నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావో లైఫ్ని అలా లీడ్ చేయగలగాలి, అంత ప్రేమగా ఇచ్చిపుచ్చుకోగలగాలి. అది రియల్ లవ్ అంటే. వాళ్ళకి ఎప్పుడు కలిసిన కొత్తదనం. అందుకే ఇప్పుడు 80-85 years వాళ్ళకి ఏముంటది? అయినా సరే వాళ్ళు మన జనరేషన్కి వాళ్ళు యాక్టివ్గా ఉంటూ వాళ్ళు ఒకరినొకరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు, వెరీ ఓల్డ్ పీపుల్. ఆ టైంలో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన పేరు సరిగా నాకు గుర్తు రావట్లేదు కానీ ఇండియన్ సూపర్ సింగర్స్లో లాస్ట్ వీక్ కూడా చూశాను. ఆయనకేంటి 90 years 95 years వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు. ఎంత రొమాంటిక్గా యాంకర్స్ జోక్స్ వేస్తే ఎంత రొమాంటిక్గా వాళ్ళ లవ్ మెమరీస్ చెప్తూ ఎంత రొమాంటిక్గా ఉంటారో ఈ వయసులో కూడా. అదే వాళ్ళకి ఆరోగ్యము ఆనందం. ఒక 80 years తర్వాత మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగే. సూపర్, నిజంగా నువ్వు అన్నది 100% కరెక్ట్. అదే ఆరోగ్యం ఆనందం. అవును, అందుకే ఏ వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ప్రేమ అనేది day 1 ఎలా ఉన్నదో స్టిల్ మన చనిపోయే వరకు అది మెయింటైన్ చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ.